మేము వెళ్ళే రోడ్లోనే ఈ తుప్పలు అయితే పడిపోయి, సో మేము ఈ ఒక తుప్పలు దాటుకొని వెళ్ళాలి. తుప్పలు ఎక్కడ పడ్డాయంటే రోడ్లోనే పడిపోయి. నాతో పాటు చాలామంది వచ్చారండి. బండ్లు అయితే 3 బండ్లు తీసుకొచ్చాం. 3 బండ్లు తీసుకొచ్చినా స్టాప్ అయిపోయినాయి, చూసుకోవచ్చు మీరు. అలా చాలామంది వీడియో తీస్తున్నారు. ఈరోజు మా పరిస్థితి ఇదనమాట. సో మేము దాటాలంటే ఎలా రకంగా కష్టపడాలి. చూడండి తుప్పలు ఏ రకంగా ఉన్నాయో. మొత్తానికైతే మన వాళ్ళు తీసేశారు. ఇక్కడ కొంతమంది కష్టపడుతూ ఉన్నారు, కొంతమంది అయితే పీకుతున్నారు. అవుతుందా? కొత్తగా మా స్నేహితుడు కూడా వచ్చాడు, చూసుకోవచ్చు మీరు. అదిగో వచ్చారనమాట. ఇప్పుడు వచ్చారు. అతను వెళ్ళేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మేము దాటేటప్పుడు మాత్రం తుప్పలు మాత్రం పడిపోయడం జరిగింది. ఇది ఎలాగైనా మేము పీక్కోవాలి. ప్రజెంట్లో అయితే అన్నీ అయిపోయేసరికి ఈ తుప్పు అయితే ఉండిపోయింది. చూడండి మన వాళ్ళు రాయిలతోనే ఎలా బాదుతున్నారు. మొత్తానికి అయిపోయింది. పూర్వకాలంలో ఇలా చేసేవాళ్ళు కదా, ఇలాగ చేసేవాళ్ళం. ఇలాగైనా? అంటే పూర్వకాలంలో ఇప్పుడు అగ్గి అనేది రాయిలతోనే ముందు స్టార్ట్ చేశారని అంటారు, అవునా కదా? అవును. సో మనకు అగ్గి అనేది వస్తుంటుంది కదా, అగ్గి అనేది రాయిలతోనే ప్రారంభించారంట. సో పూర్వకాలం టెక్నాలజీని ఇప్పుడు వీళ్ళు ఉపయోగిస్తున్నారు ఈ తాడు తెగడానికి. తెగిపోవడానికి రెడీలో ఉంది. కొట్టు. అదిగో తెగిపోయిందండి, అయిపోయింది, కథం. మేమైతే బయలుదేరేస్తాం ఇంకా. సో 3 బండ్లు ఉన్నాయి. 3 బండ్లు కూడా ఇప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. సో లైన్గానే ఉన్నాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.